దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వంతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మ రుక్మ వ్యామోహత దళితరాణి తృణాయ మేనే తస్మద్గురో భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోగయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానం ఆద్యస్య నః శ్రీమత్తదండ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మాదాహ్వయ వట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహ భక్తాంగ్రిరేణం పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరాం యమునావాస్తవ్యమాలాధరాం యోగీంద్రం గురుకేశ చంద్ర జలదిం గోవిందపూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాకమృతా సారపూరితం బోధత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృతభూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సద శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః సృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమయ ప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా సుందరజామాతృమనే ప్రపద్యే శరణాంబుజం సంసారాగ్నవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదరద్ద పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం ధీమత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతజం మునిం శ్రీరంగసింహగిరిదేశ కపాల సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవన్ వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్యుగురింబలి శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్యదేవతిం శ్రీలక్ష్మణార్య విగుణం సంస్థే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటకోపవర్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యనం ద్రావిడ వేదసాగరం திருவருதினாடன்னம் தன்வருவோரென்னும் அருவினிய வன்பொருள் என்றும் மறுமறைகள் வந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதன் குறைவிலேன் எம் தை சடதோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனதம் வாயந்த மலர்பாதம் வணங்கு கிண்ணன் ஆயந்த பெரும் செய்கிறார் சடுகோபன் சந்தமேல் வேதந்தரிக்கும் வேறாத உள்ளம் பெறா வாந்திருடன் சோலை மதலரங்கள் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் இந்த முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் இரமானச தக்க விரை நிலையும் மெய்யாமையன் நிலையும் தக்கமெறியும் தடையாக தொப்பியும் போதும் குருகை எருவோ யாழினை செய்தேதத்தியல் ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ బాగా పోషక సవాలు సమర్పించుకుంటూ మన దాంట్లో యతిరాజుల వింశతి చెప్పుకోవడం అయిపోతే సరే, లేకపోతే ఆర్తి ప్రబంధం కంటే కూడా ముందుగా
యతిరాజ వింశతిని అందరికీ నోటికి వచ్చేలాగా చక్కగా మంచి మంచి వ్యాఖ్యానాలతో ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. కాబట్టి చిన్నప్పుడు మనందరికీ పెద్దవాళ్ళు ప్రతిరోజు యతిరాజ వింశతిని నేర్పేవారు. తప్పకుండా నేర్చుకోవలసిందని మన తాతగారుల వాళ్ళు తప్పకుండా నేర్పేవారు. అది నిత్యపారాయణ గ్రంథాల్లో ఒకటిగా భావించేవారు. కాబట్టి యతిరాజ వింశతిని ముందుగా చక్కగా నేర్పండి అని చెప్పి ఒక చిన్న కోరిక అన్నమాట. సరే, మనం నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమలి దివ్య ప్రబంధం 7వ తిరువాయిమలి 8వ తిరువాయిమలిలోకి ప్రవేశించామండి. 7, 7, 8లో ప్రవేశించాం. ఆ పరమాత్మ యొక్క జగదాకారత్వము అంటే సర్వ అంతర్యామిత్వము, మొత్తం అంతా స్వామి ఎలా వ్యాపించి ఉన్నాడు. ఇది ఎంత మాయ అండి. ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి ఉండడం వేరు, పరమాత్మ కాబట్టి ఉన్నాడు అనుకోవచ్చు. కానీ సృష్టిలోని అన్ని వస్తువుల యందు అణువు యందు కూడా తాను వ్యాపించి ఉండడం అనే విభుత్వం ఎంత గొప్పది అనేటువంటి మాటని ఈ మాయావామననే అనేటువంటి దశకం ద్వారా మనకి నమ్మాళ్ళవార్లు ఆ విభూతిని దర్శించి ఆయన యొక్క మాయని ప్రశంసించడము అనేటువంటిది ఈ దశకంలో ముఖ్యార్థంగా మనకి చెప్పబడుతోంది అని. మొదటి పత్రం 7, 8, 1. మాయా వామననే మధుసూదా நீ அருளாய் தீயாய் நீராய் நிலனாய் விசும்பாய் காலாய் தாயாய் தந்தையாய் மக்களாய் மற்றுமாய் முற்றுமாய் நீயாய் நீ நின்னவார் இவை என்ன நியாயங்களே. పాసుర పదజాల ప్రయోగము ఎంత బాగా జరిగిందో చూడండి. ఆ ఆయి అనే పదం వచ్చేటప్పటికి పంచభూతాలు నువ్వే అయ్యావు అనేటువంటి ఆయి అనేట తీయాయ్ నీరాయ్ నిలనాయ్ విసుంబాయ్ కాలాయ్ ఆయ్ తాయాయ్ తందయ్యాయ్ మక్కళాయ్ మట్రుమాయ్ ముట్రుమాయ్ నీయాయ్ ఇన్ని అనే ఆయనవి నువ్వే. అలా పాసురం రాయడం అందరికీ తేలిగ్గా అలా అర్థం అవడం కోసం చక్కటి పదాలని మనకి తీసుకున్నారు అనిపిస్తుంది. నమ్మాళ్ళవార్లు అందమైనటువంటి ప్రపంచం అంతా సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చెప్పుకొని వ్యాఖ్యానంలోకి వెళదాం. మాయావామననే అసలు ఈ తిరువాయిమలి మొత్తానికి అంటే ఈ 11 పాసురాలకి మూల పదం మాయా అని చెప్తారు వ్యాఖ్యానంలో. మాయా స్వరూపి మాయా, ఇదే ఉయిర్ పదం అని అంటారు. ఉయిర్ పదం అని అంటారు. మాయా ఆశ్చర్య శక్తి కలవాడా వామననే. వామనుడ ఎక్కడ చూపించానండి నేను నా మాయని? అదేంటయ్యా, ఇంత వాడివా వచ్చావు, ఇంత పాదం చూపించావు, అంత వాడివయ్యావు, అన్ని లోకాలు కొలిచావు, ఎందుకంటే మాయ ఏం కావాలయ్యా? అందుకోసం వామననే అనే పదాన్ని పక్కనే ప్రయోగించారు అనేటువంటిది. మాయా వామననే మధుసూద, మధు అని రాక్షసుని చెప్పిన వాడ, నువ్వు విరోధి నిరసనశీలుడివి అని చెప్పడానికి మొదలైట భారీగా ఆ నామాన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. నీ అరుళాయి, నువ్వు నా మీద దయ చూపించాలయ్యా. ఎందుకని అంటే నువ్వు పంచభూతాల యొక్క స్వరూపాన్ని వహించినటువంటి వాడివి, అన్నిటిలోనూ అంతర్యామిగా ఉన్నవాడివి అని చెప్పడం. అదే ఇక్కడ మాయాపదం యొక్క అర్థం అన్నమాట. తీయాయి, అగ్ని శరీరంగా కలిగిన వాడివి నెంబర్ 1. నీరాయి, జలము శరీరంగా కలిగినటువంటి వాడివి 2. నిలనాయ్, భూమి శరీరంగా కలిగిన వాడివి 3.
విశుంభాయ్ ఆకాశం శరీరంగా కలిగిన వాడివి. 4 కాలాయ్ వాయువు శరీరంగా కలిగిన వాడివి. పంచభూతాలని వరుసగా చక్కగా చెప్పారు. అంతేకాదయ్యా, ఒక జీవిని సృష్టించావు అంటే తాయాయ్ తందయ్యాయ్, తాయాయ్ తల్లి నువ్వే అయ్యావు, తందయ్యాయ్ తండ్రి నువ్వే అయ్యావు, మక్కడాయ్ మత్తుమాయ్ ముత్తుమాయ్, మక్కడాయ్ పుత్రులు నువ్వే అయ్యావు, మిగిలిన బంధువులు నువ్వే అయ్యావు, నిన్నెందుకు అన్నీ నువ్వే అయ్యావు. ముత్తుమాయ్ అన్నీ నువ్వే అయ్యి, నీయాయి అన్నీ అయ్యావు కదా, నువ్వు మళ్ళీ నీ రూపాన్ని ఏమన్నా పట్టుకున్నావా? ఏమీ లేదు. నీకు అసాధారణమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని నువ్వు కలిగే ఉన్నావు. నీ ఎన్న ఇవై అరు ఎన్న న్యాయంగా ఇన్ని రకాలుగా నువ్వు నిర్వహిస్తున్నావు అని అంటే వీటికి ఏంటి న్యాయంగా నువ్వు నీకు చేయగలిగినటువంటి సామర్థ్యాలు, ఉపపత్తులు ఎక్కడి నుంచి వచ్చింది నీకంత శక్తి? అది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారు ఈ పాసరంలో నమ్మాళ్ళవారు. అంటే ఒకటి పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహం, అది అలా ఉండగానే ప్రపంచమంతా వ్యాపించి ఉన్న జగదాకారత్వం. ఆ పదని గుర్తుపెట్టుకోండి. నన్ను జగదాకారుడిగా భావించండి అనేటువంటి ఆ మాటని ఈ రెండింటిని చూపించేటప్పటికి ఆనందంతో నమ్మాళ్ళవార్లు ఏమి వైభవం కలిగిన వాడువయ్యా, నువ్వులాగే ఉన్నావు, జగత్తంతా మొత్తం నిండి ఉన్నావు అని తమ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. 7 వ్యాఖ్యానము చూడండి, 257వ పేజీ. తిరువాయ్మొഴി గురువు వెళిప్పాడాయి చెందదు. ఇంతకు ముందు తిరువాయ్మొഴിలో ఆయన ఒక మానసిక అనుభవం పొందారు కదా, చూసినట్లే. అది మానసికమని ఆయన కనిపించలేదు, అది ప్రత్యక్షమే అని అనుకున్నారు. ఎప్పుడు తెలిసింది అది మానసికమని? కై కెట్టామయ్యాలి గురువు వెళిప్పాడని అరివేరే. అది ఆహా పట్టుకుందాము అనుకునేటప్పటికి ఆయన కనపడకుండా అందకుండా పోయేటప్పటికి అందలేదు గనక ఇది నిజమైనటువంటి అనుభవం అని ఆయనకి తృప్తి కలగలేదు. సర్వేశ్వరన్ ఇని తాను ఇతనై కార్యం செய்து தலை கட்டி கொள்ளுமிடவும் நம்மை எங்கே வைக்கிறான் என்னும் இடமும் அறிவர் ఇరే. పరమేశ్వరుడు పెరుమాళ్ళు ఏమనుకున్నారు? నమ్మాళ్ళ వారిని భూలోకం మీదే ఉంచి ఆయన చేత అనేక దివ్య ప్రబంధాలు రచింపచేయాలి అని అందుకోసమే అట్టే పెట్టారు. ఆ విషయం నమ్మాళ్ళ వాళ్ళకి తెలియదు, ఆగిలం అది కూడా తెలియదు. అయినా సరే అవన యువజయ దరిక్క మాట్లాడవరాగయ్యాలే. ఈయనకొక్కటే తెలుసండి, స్వామి నిన్ను విడిచి బ్రతకలేనయా, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను. ఇద్దై నినైతారి ఇరుక్కవం మాటారే. కాబట్టి ఓర్చుకోలేకపోతున్నారు. ఏంటి ఎలా ఈయనకి స్వామికి దూరమై నేను బ్రతకడం? విరోధయై పోకి తరవేణం ఎన్న ఇవర్ అద్దిత్తాలం ఇవనం ఇవరై కొండు తాన్ నినైత ప్రబంధங்கள் తలై కట్టి కొళ్ళుమడవం ఇవర్ అపేక్షిత హింసయ్యానే. ఈయన నా విరోధులను పోగొట్టు, నన్ను తీసుకుపో అని ఎంత మొరపెట్టుకుంటున్నా సరే ప్రబంధం పూర్తయ్యే వరకు చూడండి, నినైత ప్రబంధங்கள் తలై కట్టి కొళ్ళుమడవం పూర్తి చేసి చేతికి ఇచ్చేదాకా ఎవరపేక్షితం సయ్యాని, మీ కోరికని నేను తీర్చను స్వామి అన్నట్టండి పెరుమాళ్ళు. ఎవరపేక్షితం సయ్యాది రుక్కచ్చేదేయం ఎవరై ఇంగే వైతు జీవిపిక్కం ఉపాయంగా మరిందరిక్కుమే. తీసుకెళ్ళకపోతే పర్వాలేదు, ఇక్కడ ఇంకా బతికేలాగా ప్లాన్స్ వేసేటండి ఆయన. ఇవి వాక్యాల్లోని చమత్కారాలండి. ఆయన ఇక్కడే ఉంచాడు అంటే అదే అర్థం. ఎందుకు ఉంచాడు అంటే కొన్ని రచనలు చేయించాలి అని ఉంచాడు.
ఈయనేమో నేను వచ్చేస్తాను బతకలేను అంటున్నారు. బతికించేలా ఉంచేటండి. ఒక అందమైన ఉదాహరణ చెప్పారు. ஆகையாலே சில பதார்த்தங்களை உயிர் போகாதபடி ஒன்றிலே కోతిట్టు వైకుమా పోలే. ఇప్పుడు చేపలు ఉంటాయండి, ఉంటాయిట. వాటిని పట్టినప్పుట అవి ఇంకా కొంతకాలం బతికుండాలని మధ్య మధ్యలో నీళ్లు జల్లుతూ ఉంటారు. అలా జల్లుతూ ఉంటే అటు ప్రాణం పోదు, ఇటు రాదు, విలవిల కొట్టుకుంటూ ఉంటాయి. దానితో పోల్చారండి నమ్మాడు వాళ్ళ యొక్క స్థితిని. అంటే ఇక్కడ ఉండలేరు. పెరుమాళ్ళేమో ఉంచి మీరు ప్రబంధాలు రాయాలంటున్నారు. అందువల్ల వచ్చే ప్రాణం పోయే ప్రాణమా అన్నంత బాధని కలిగిస్తోందని చెప్పడం అన్నమాట. చావు బ్రతుకుల మధ్య నేను బతకలేను తండ్రి అనడం అన్నమాట. అందుకని எனக்கித்தில் பொருந்தாமையுண்டாக இருக்கச் செய்தேயும் என் சம்சாரத்திலே வைத்து என்னை நடத்தி கொடுப்போருகிற ఇవ్వాశ్చర్యத்தை எனக்கு అరుళి చెయ్య వేయడం అన్నా. ఏమిటి స్వామి, నేను ఈ సంసారంలో ఇమడలేను, ఉండలేను అని నీకు తెలుసు కదా. తెలిసి కూడా ఈ సంసారంలో నన్ను ఎందుకు ఇలా వేసి బాధ పెడుతున్నావు చెప్పు. ఆర్తి ప్రబంధం అంతా ఇదే భావం అండి, ఇదే భావం ఆర్తి ప్రబంధం అంతా. అందువల్ల పెద్దలు మొదట్లో అది చెప్పేవారు కాదు, చివరికి ఎప్పుడో చెప్పేవారు అనమాట. అదొక సంప్రదాయం కూడా ఉంది. ఎందువల్ల ఈ సంసారத்திலே வைத்து என்னை நடத்தி கொடுப்போருகிற இவ்வாச்சரியத்தை எனக்கு அருளி செய்ய வேணும் என்னும் உன்னை கேட்க வேறே சிலவத்தை சொல்லுவாரே போலே இதன்னும் கண்டோ நீர் ஆச்சரியப்படுகிறது. இவ்வளவல்லாத நம்முடைய விசித்திர ஜெகதாகாரத்தை பாரீர் என்ன தம்முடைய ఆశ్చర్య జగదాకారத்தை కాటి కొడుక. ఈయనన్నట, ఆయనేమో నన్ను తీసుకుపోతండ్రి అని ఆయన బాధ పెడుతుంటే, ఇదిగో అంతేనా ఏంటి, నా జగదాకారత్వం చూడండి, మొత్తం అన్నిటిలోనూ మనోరణీయాన్ని మహతో మహీయంలాగా ఎలా వ్యాపించి ఉన్నానో ఇది ఎంత ఆశ్చర్యకర విషయము. దీన్ని దర్శించండి అని తాను జగత్తులకి అంతర్యామిత్వాన్ని కూడా చూపించాడు అన్నమాట. అలా చూపించేటప్పటికి అది తాను నిனைத்த తండ్రియాగిలం అవన్ కాటి కొడుతదాగయ్యాలి. ఈయన అడగలేదు, ఈయన ప్రార్థించలేదు, కానీ ఈయన ప్రార్థించకుండానే ఆయన నన్ను చూడవయ్యా అని అనడం వల్ల ఇవరకు ప్రీతికేతువాయిరికి మీరే. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. పెరుమాళ్ళు చూపించారు కాబట్టి అది ఈయనకి చాలా ఆనందంగానే అనిపించింది. ఓహో, నీ రూపం ఇంత గొప్పదా అని చెప్పి అది మనకి తెలుసున్నా ఎప్పటికప్పుడే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని మనకన్నీ తెలిసే ఉంటాయి విషయాలు, మామూలు రొటీన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా వాటిని ఆలోచించామనుకోండి, అమ్మో ఒక కన్ను ఉందండి, కన్ను మీద ఒక రెప్ప పెట్టాడండి, దానికి అదొక ఉదాహరణ. నమ్మాళ్ళ వారిలో ఒక చోట అంటారు, లోపల రక్త మాంసాదులను పెట్టి పైన చర్మాన్ని పెట్టావు, ఈ చర్మనే నువ్వు పెట్టకపోతే ఒక కర్రపుల్ల పుచ్చుకొని కాకుల బారి నుంచి రక్షించుకుంటూ కూర్చోవాలి. అని అవి తిన్నగా మీద పడిపోతుంటాయి, వస్తుంటాయి అని. ఇది చూడండి, ఈ విషయం మామూలు మనకి చర్మం ఉంది, అది పెద్ద పట్టించుకోం. ఈ వాక్య వివరణ విన్న తర్వాత నిజమే కదా, చర్మం అనేటువంటిదే లేకపోతే జీవుడు పడేటువంటి వేదన ఇంత అంతా ఉంటుందా అనిపిస్తుంది. అలాగా ఇక్కడ నేనేదో గొప్పవాడిని అంటున్నావు, ఆ ఒక్క విషయం నువ్వు చూడడం కాదు, నా జగదాకారత్వాన్ని చూసించేటప్పటికీ ఎవరన్నైక అవన్ అనేక ఆశ్చర్యంగా కాటి పరిహరిస్తాం. యజ్ఞ ఆశ్చర్యాలు చూపించాడు. ఏది అది ఎప్పటికప్పుడే ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యం. ఏది కూడా ఒక పక్షి ఉంటుంది అనుకోండి, పెద్ద రెక్కలు ఉంటాయి దానికి. మనం అప్పుడప్పుడు యూట్యూబుల్లో వాటిలో చూపిస్తూ ఉంటారు. పెద్ద గాలివాన తుఫాను వస్తూ ఉంటుంది అనుకోండి, ఈ పక్షి 2 రెక్కలు పెద్దగా చాచేసి ఇటుమూడు అటుమూడు 6 పిల్లల్ని తన ఒంట్లో పెట్టుకుని వేడి ఇస్తూ ఉంటుంది. ఇది ఒక పెద్ద విషయమా అనుకుంటాం మామూలుగా.
కానీ ఆ పక్షికి ఆ సంతానాన్ని అలా రక్షించుకునే జ్ఞానాన్ని పెరుమాళ్ళు ఎలా ఇచ్చారు అని ఆలోచిస్తే అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పక్షికే అంతటి శక్తి విశేషాన్ని ఇచ్చావే తండ్రి, నువ్వు జగదాకారుడవై మమ్మల్ని రక్షించడంలో ఆశ్చర్యం ఏముంది అని చెప్పడం అన్నమాట. అది అంతా వ్యాపించి ఉంటాడు పరమాత్మ అనడానికి ఉదాహరణ చెప్తున్నారు. ఎలాగా? அக்ரூரன் யமனையிலே புக்கும் முழுகினவாறே பிள்ளைகளை நீருக்கு உள்ளே கண்டான், அஞ்சாக்கரையிலே பார்த்தான், అంగేయం కండాన్ కండు. అక్రూరుడు కంసుడి ఆజ్ఞ మీద వీళ్ళిద్దరిని మధురా నగరానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు, బలరామకృష్ణులు ఇద్దరిని. ఆ వచ్చినప్పుడు ఆ ధనుర్యాగం కని తీసుకువెళ్తున్నాడు. మధ్యలో యమునా నది వచ్చింది. యమునా నది వస్తే ఈయన అన్నాడు, అక్రూరుడు, పిల్లలారా మీ ఇద్దరు ఈ రథంలోనే ఉండండి, నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తాను అని చెప్పి ఆ యమునలోకి దిగి సంధ్య వార్చాలని 2 చేతులతోటి నీళ్లను అటు ఇటు ఇలా తొయ్యగానే అక్కడ బలరామకృష్ణుల ఇద్దరు కనిపించారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, రథంలో కూర్చోమన్నానే అని రథంలోకి చూశాడు. అక్కడ వాళ్ళు కూర్చునే ఉన్నారు. ఇక్కడ ఈయనకి కళ్ళ ముందు నీళ్లలో కనపడుతూ ఉన్నారు. ఇదేం ఆశ్చర్యమయ్యా! అప్పుడు శ్లోకం ఇచ్చారండి ఇక్కడ, జగదేతన్ మహాశ్చర్యం రూపం యస్య మహాత్మన తేనాశ్చర్యవరేణాహం భవతా కృష్ణ సంగతః ఎన్నుకొంటూ అవనాశ్చర్యపట్టా పోలే. కళ్ళు మూసి యమునా నదిలో తెరిచేటప్పటికి కళ్ళ ముందు బలరామకృష్ణులు, రథంలోనూ బలరామకృష్ణులు. అక్రూరుడికి మాట రాలేదు. కృష్ణ, ఇదేమిటయ్యా నీ ఆశ్చర్య రూపం? ఆశ్చర్యం మాయావి అని తెలుసు గాని ఇలా జగద్రూపాన్ని నాకు సందర్శింప చేశావా తండ్రి అని అక్రూరుడు ఆశ్చర్యపడ్డట్టే నమ్మాళ్వార్లు కూడా ఈ పాసురంలో పెరుమాళ్ళ యొక్క జగదాకారత్వాన్ని దర్శించి ముగ్ధులైపోతున్నారు, ఇంకా పట్టలేకపోతున్నారు ఆ ఆనందాన్ని అన్నమాట. అదేంటి? విచిత్రమైన పనులు, విచిత్రమైన కార్యాలు, కారణాలు. ఇవి ఒక సాంకేతిక పదం. కారణం, కార్యం. కారణం అంటే ఒక మట్టి లాంటిది, కార్యం అంటే అందులో నుంచి వచ్చినటువంటి ఒక కొండ లాంటిది. ఇలా కార్యాలు, కారణాలు రెండు నువ్వే అవుతున్నావు. నీలో నుంచే ప్రళయ సమయంలో మమ్మందరినీ నీలో పెట్టు కాపాడుతున్నావు. సృష్టి సమయంలో మమ్మందరినీ మళ్ళీ బయటికి తీసుకొని వస్తున్నావు. ఏవి ఆశ్చర్యం అయ్యా ఇది అని ఆనాడు అక్రూరుడు ఆశ్చర్యపడ్డట్టుగానే ఇక్కడ నమ్మాళ్వార్లు కూడా చెప్పలేనంత ఆశ్చర్యానికి గురి అయ్యారు. முதல் பாட்டு మొట్టమొదటి பாசுரము, விசித்திரமான காரிய காரணங்களை எல்லாம் விபூதியாக உடையனாயிருக்கிற இருப்பையன் సంధితో. కార్యాలు, కారణాలు అంటే స్థూల కారణం, సూక్ష్మ కారణం. సూక్ష్మంలోంచి స్థూలం బయలుదేరి వచ్చినట్లుగా. అందుకోసమని ఇలాంటి విభూతి కలిగినటువంటి నువ్వు ఈ పృథివ్యాది సమస్త పదార్థాలకి కూడా నిర్వాహకుడివై ఉండి ఎంత ఆశ్చర్యమైనటువంటి పని నిర్వర్తిస్తున్నావయ్యా అని చెప్పి విస్మితరాగిరా. ఈయన స్టన్ అయిపోయారు. బాబోయ్, మరి ఇంత మాయ ఏంటయ్యా బాబు, ఇలా ఎలాగా అని అంటున్నారన్నమాట. అది విచిత్రமான కార్యకారణங்களை எல்லாம் విభూతిயாக ఉడయ్యనాயிருக்கிற చిత్తుకి అచిత్తుకి అన్ని సృష్టికి కూడా సూక్ష్మ స్థూల కారణభూతుడమైనటువంటి నువ్వు నీ ఇంత జగదాకారత్వాన్ని చూపిస్తున్నావా అని ఇవై ఎన్న పడిగల్ ఎన్న ఆశ్చర్యపడిగిరార్, ఇంత మాయ ఏమిటయ్యా అని ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉందో. మాయా మాయా ఎంగిరదు ఇత్తిరువాయ్మొழிக்காக సంగ్రహమాయరిక్కిరదు. ఇదిగో ఇక్కడ చెప్పారండి. మాయా అనే పదం ఈ తిరువాయ్మొഴి 10 పాసురాలకి కూడా
మూలభూతమైన పదం. మాయావి మాయావి మాయావి, ప్రతి పాసరంలో మాయనే చూపించాడు అని సారాంశము. కాబట్టి పరమాత్మ యొక్క మాయను చూపిస్తున్నాడు ఈ దశకంలో అని మనం అర్థం చేసుకోవాలి. വാമനനെ മായാങ്കര പദത്തിൽ ചൊല്ലകിര ആശ്ചര്യത്തുക്കു വ്യാപ്തി ഗ്രഹണ ഭൂമിയായിരിക്കുന്നത്. അன்றே பிறந்து அன்றே வரந்து மகாபலி பக்கலே சென்று அவன் முன்னே நின்று தான் சொன்னவை எல்லாம் செய்ய வேண்டும்படி வார்த்தை அருளி செய்து சித்தடியை காட்டி பெரிய வழியாலே அளந்து கண்டு இப்படி பண்ணின வியாபாரங்கள் அடைய முன்னோட்டு கொண்டு వామననే ఎంగిరారు. ఆయన ఆశ్చర్యమైనటువంటి వాడు వామనుడు. ఆయన మాయలు చేశాడు. ఏం మాయ చేశాడు? పొట్టిగా వచ్చాడు, త్రివిక్రముడయ్యాడు, చిన్న పాదం చూపించాడు, లోకాలు కొలిచాడు. ఇంకా మధుసూదనుడు, నీ విరోధి నిరసన శీలుడు, అందువల్ల మధుసూదనుడా అని ఇక్కడ స్మరిస్తున్నారు అని ఆ పదాన్ని ప్రయోగించడానికి కారణము తన మాయని లోకానికి దర్శింపచేయడము, దానికి అడ్డుపడే శత్రువులని నిరసింపచేయడము అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారనమాట. మధుసూద ఆశ్చర్య చేషితంగళకెల్లాం శ్రీ వామననే పోలేయాయిత్. అదండి, వామన మధుసూద అని రెండు పదాలు ప్రయోగించారు. పేరు ఎందుకు ప్రయోగించారంటేట, వామన అనగానే ఒకటి ఆశ్చర్య చేష్టితలకి మూల పురుషుడుగా చెప్పారు. ఏంటి ఆశ్చర్యం? చిన్నగా ఉండి పెద్దవాడవడం, చిన్న కాలుతో లోకాలు కొలవడం. మరి మధుసూదన ఎందుకన్నారండి? విరోధి నిరసన తుక్కు మధుసూదనం ఎంగిరదు. రాక్షస సంహారం చేసినందుకు మధుసూదనుడనే పదాన్ని ప్రయోగించారు. మధుసూదాని అరుళాయ్ మధువాగిర అసురనై నిరసిత్తా పోలే. ఎందుకు మధుసూదనుడని పేరు వచ్చిందండి? మధువు అనే పేరు గల రాక్షసుని నిరసించినందువల్ల ఎనప్పొడిగిన సంశయత్వం నేయ పోక్కి తందరుల వేణం. అందువల్ల నాకు వచ్చేటువంటి అనుమానాలన్నిటినీ నువ్వే తీర్చాలి తండ్రి. నువ్వు మాయావివి, ఏది ఎలాగైనా చెప్పగలవు, చేయగలవు. కాబట్టి నీ అఘటిత ఘటన సామర్థ్యంతో నా మాయగా సందేహాలన్నిటినీ కూడా తీర్చవలసినది. దానికి నువ్వు ఎన్ని రూపాలు ఎత్తావు? 5 రూపాలు ఎత్తావా? 5 భూతాలు అయ్యావా? తీయాయ్ ఇచ్చాది, తీయాయ్ అగ్ని అయి కార్యగతమాన వైచిత్రి కారణத்திலேముండాయిరిక్కమరే. ఏదైనా కారణంలో నుంచి కార్యం వస్తుంది. నీవు పంచభూతాత్మకుడు కాబట్టి నీలోంచి పంచభూతాలు వచ్చాయి అన్నమాట. అవన్నీ కార్యాలు, కారణభూతులవి నువ్వు అని చెప్పడం. ఇనత్తాన్ ఒన్నిం బడియాయిరాదిరే మత్తయ్యదు இப்படி பின்னமான பிரகாரங்களை அடையவான பூத పంచకంగళக்கும் నిర్వాహకనాయి. ఇలా వేరు వేరైనటువంటి అగ్ని, నీరు, భూమి, ఆకాశం, గాలి, ఈ జగత్తంతా భిన్నంగా ఉంటే దానంతటినీ ఒక్కటిగా నీలో చేర్చుకున్నటువంటి పంచభూతాత్మక నిర్వాహకుడా. మళ్ళీ దేనికది వేరు, అన్ని నువ్వు నిర్వహిస్తూ ఉంటావు. తాయా ఇచ్చాది తీయాయ్ అయిపోయింది. ఒక్క అక్షరం ఆ భాషలో గొప్పదనం. తీయాయ్ అంటే అగ్ని అయిపోయింది, తాయాయ్ అంటే తల్లి అయిపోయింది. తల్లి కార్యవర్గத்திலும் தாய் செய்தது தமப்பன் செய்ய மாட்டான். தமப்பன் பண்ணும் உபகாரம் புத்திரர்கள் பட்ட மாட்டார்கள். புத்திரர்கள் பண்ணும் உபகாரம் பந்துக்கள் பட்ட மாட்டார்கள். இப்படி సర్వవిధ బంధుక్களுమాయ్ భలే చెప్తారండి వ్యాఖ్యానం. తల్లి అయ్యావు, తండ్రి అయ్యావు. రెండు అవడం ఎందుకండి? తల్లి చేసే పని తండ్రి చేయలేడు, తండ్రి చేసే పని తల్లి చేయలేదు. కాబట్టి అలాంటి తల్లి తండ్రి చేసే పనులు పిల్లలు చేయలేరు. పిల్లలు చేసే ఉపకారం బంధువులు చేయలేరు. కానీ నువ్వు సర్వవిధ బంధువుగా
తల్లి దగ్గర నుంచి సర్వవిధ బంధుత్వం దాకా అన్నీ నువ్వే చేయగలవు. ఏమేమిటి? తాయాయ్ తల్లయ్యో, తండ్రయ్యాయ్ తండ్రయ్యో, మక్కళాయ్ పిల్లలయ్యో, మత్తుమాయ్ మిగిలినవన్నీ అయ్యావు, ముద్దుమాయ్ ఇంక ఇది ఏదని చెప్పడం ఎందుకయ్యా, సర్వస్వం నువ్వే అయ్యావు. ముద్దుమాయ్ అంటే అన్ని అయినటువంటి వాడివి, అనుక్తమాన సంబంధిಗಳ ಉಳ್ಳ ಸಕಲ చేతనగడుక్కొని నిర్వాహకడాన అవనే ముత్తుమాయి అన్నీ అయ్యావు. అన్నీ అని ఒక మాటతో కొట్టేశారేంటండి? అనుక్తమాన ఎన్ని కోట్లున్నాయో వాటన్నిటినీ అక్కడ చెప్పమండి. అనుక్తం చెప్పడానికి వీలు కానన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ నీవే అంటే కొట్టుకుపోతుంది అని. నీయాయ్ నీరాయ్ జగదాకార నాయిరుక్కం ఆడవల్లదరే అసాధారణ విగ్రహ యుక్తనాన ఇరుక్కం విరుక్కో. ఏమండి? అసాధారణమైనటువంటి విగ్రహం అంటే అన్నీ నువ్వే అయ్యావు అండంలో నీకే ఒక విశిష్టమైనటువంటి రూపం ఉంది. నీ యాయ్ నువ్వుగా ఉండి ఏమన్నా ఆయనలా ఉంటాడని వేరే చెప్పాలా అంటే అలా కాదు. ఆయన ఎన్నిగా మారినా కూడా ఆయనలాగే ఉన్నాడు, ఎక్కడ లోట్లేదు. అది పాయింట్. ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు ఉంటే అది అన్నిటికీ ఖర్చు పెడితే అది అయిపోతుంది, కానీ ఇక్కడ అయిపోవడం అనేటువంటిది లేదు. నువ్వు నీలాగే జగదాకార స్వరూపడంగా అసాధారణ విగ్రహ యుక్తుడుగా ఉండి ఎవరకు పరమపదత్తిలే సూర్య భోగ్యన ఇరుక్కర విరుక్కోడు. ఈయనకి పరమ పదంలో నిత్య సూర్య సంసేవితమైనటువంటి ఆకారంతో పాటు జగదాకారనాయన తిరునిలయ్యోడు వాస్తియర భోగ్యమాంబడీరే ఎవరకు పిరంద జ్ఞాన వైసత్యం. అదండి, అక్కడ ఒక రూపం ఉంది, జగదాకారంగా మారిన రూపం ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఉభయ విభూతి నాయకత్వము ఆయనదే. అసాధారణ రూపం ఉంది, జగత్తుకి అంతరాత్మ స్వరూపంగాను ఉంది. ఆ అసాధారణ రూపం ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఈ జగదాకార రూపం కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది. ఇవి ఊహకి అందేటువంటి విషయాలు కాదండి. ఓహో ఇలా జరుగుతుందా అని ఊహాతీతమైనటువంటి విషయాలు. నేనిన్నవారు ఇప్పటి ఇవై ఎలా మైకొండు నీ నిన్న ప్రకారం ఇలా అన్నిటినీ తీసుకొని నీవు నిలబడినటువంటి విధానం. ఇవై ఎన్న నియాయంగళే ఇవై ఎన్న పడిగళ్తాన్. ఇవేంటయ్యా బాబు, అసలు మాకు ఎలా ఊహించుకోవాలో అర్థం కావడం లేదు. முதல் திருவாய் மொழியிலே ఇవరుడయ్య ఐశ్వర్యத்தை అనుభవిత్తరిక్కచ్చేదేయం. మొట్టమొదటి దాంట్లో ఐశ్వర్యాన్ని వర్ణించావు. అయినా ఇది కొమ్మన్బు కన్నరియాదా పోలే పుదియరా అనుభవిక్కరాయి. ఇప్పుడు కొత్తగా అనుభవించినట్లుగానే అనిపిస్తోంది. మీ రూపాన్ని ఎన్నిసార్లు చూసుకున్నా అప్పటికప్పుడు ఆరావముదంగానే కనిపిస్తోంది. குணானுபவத்தில் க்ஷணந்தோறும் புதுமை பிறந்து அப்பொழுதே கப்பொழுது என் ஆறாவதுமா అనుభవిక్కుమా పోలే ఆయత్తు. నిత్యం చూసినా కొత్తగానే ఉంటుందయ్యా. అది సృష్టిలో రహస్యం. ఇంట్లో ఒక పసివాడు ఉంటే వాడిని నిన్న చూస్తాం, పొద్దున్న చూస్తాం, ఇప్పుడు చూస్తాం, మధ్యాహ్నం, రేపు, సాయంత్రం, ఎప్పటికప్పుడే నిత్య నూతనత్వమే. ఈ చిన్న సృష్టిలోనే ఇంత ఆనందం ఉంటే నీ జగత్ సృష్టిలో ఎంత ఆనందం దాగి ఉంటుంది. విభూతి అనుభవத்திலும் పుదియరా అనుభవిక్క వల్లపడి పుదియరాయి నూతన అనుభవం. ఎప్పటికప్పుడే కొత్త అందాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవై ఎన్న నియాయంగల్ నీ అరుళాయ్ ఇత్తయ్య అరుళి చెయ్య వేణం. ఏమయ్యా, ఇదంతా కూడా నువ్వే వచ్చి చెప్పాలి. ఈ వైభవాన్ని అంతటినీ స్వయంగా ఇత్తయ్య అరుళి చేయవేయడం. త్వదన్య సంశయస్య చేత నైవ్యుపపద్ధతే. అర్జునం సంశయం తీర్తా పోలే. అర్జునుడు అడిగాడు భగవద్గీతలో, త్వదన్య సంశయస్య అస్య అస్య నీకంటే వేరైన ఈ ఆ అనుమానానికి చేతానగి ఉపపద్ధతే, నీకంటే ఎవడు లేడు. ఈ అనుమానం నువ్వు తప్ప ఎవరు తీర్చలేడు
అలా అర్జునుడికి ఆవేళ అనుమానం తీర్చినట్లే జగదాకారంగా పరిణమించినటువంటి నీ రూపంలో ఉన్న నియామక శక్తి ఎంత గొప్పదో. ఎన్న అర్జునన్ సంశయం తీర్తా పోలే, ఎన్నుడే సంశయత్తయ్యం తీర్తరుల వేణం, నా సంశయాన్ని కూడా నువ్వు తీర్చవలసినది. చాలా మాయ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి 10 పాసురాలు అయ్యేదాకా కూడా. ఎందువల్ల అదే ఈ 10 పాసురాల యొక్క ఉయిర్ పదం, ముఖ్యమైన పదం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మాయా విశేషాన్ని అందంగా తెలియచేశారు. ఇది ఆ మాయకి వామనత్వం ఒక కారణం, మధుసూదనత్వం ఒక కారణం అని ఆ పదాలను కూర్చి పాసుర నిర్మాణం చేశారు நம்மாழ்வாర్లు. மாயாவாமனே மதுசூதானி அருளாய், தீயாய் நீராய் நிழலாய் விசும்பாய் காலாய், தாயாய் தங்கையாய் மக்களாய் மற்றுமாய் முற்றுமாய் நீயாய் நீ நின்னவாறு இவை என்ன நியாயங்களே. అదొక ఆశ్చర్యం. రెండవ పాసరం అంగళ్ మలర్తన్ తుజాయ్ ముడి அச்சுதனே அருளாய் திங்களும் ஞாயிறுமாய் செழும் பல் சுடராய் இருளாய் பொங்கு பொலி மழையாய் புகழாய் பலியாய் பெண்ணும் நீ வெங்கண் வெம்போற்றமுமாய் ఇవై ఎన్న విచిత్రమే. ఇందాక మాయా అనే పదాన్ని ప్రయోగించారు. ఈ రెండో దాంట్లో విచిత్రమే అనే పదాన్ని ప్రయోగించారు. ఇదెక్కడ విచిత్రమయ్యా, ఇదెక్కడ మాయయ్యా, రెండు ఒకటే అన్నమాట. అలాగా హం కణ్ మలర్ తన్ తుజాయ్, చాలా అందమైనటువంటి తేనెలూరేటువంటి పుష్పాలతో కలిగిన తులసిమాలని ధరించినటువంటి ముడి కిరీటం గల అచ్యుతనే. చెప్పుకుంటాం కదండి, ఎప్పుడు తులసిమాలని పాదాల మీద పెట్టుకుంటాడు, మా మెడలో వేసుకుంటాడు, తల మీద చుట్టుకుంటాడు. అలాంటి తులసి కిరీటాన్ని పెట్టుకున్నటువంటి వాడా అచ్యుతనే. భలే పేరు పెట్టుకున్నావయ్యా. ఎప్పుడు ఎవరిని, నా భక్తుల్ని విడిచిపెట్టను అని పేరు పెట్టుకుంటే చాలదయ్యా, విడిచిపెట్టకూడదు. అరుళాయి కృప చేయుమా తింగళున్నాయిరుమ్మాయి, నువ్వే చంద్రుడి వయ్యావు, నువ్వే సూర్యుడి వయ్యావు. చాలా అందమైనటువంటిది. ఎందువల్ల సూర్యకాంతి తీక్షణంగా ఉంటే చంద్రుడు దాన్ని గ్రహించి అది వెన్నెలగా మార్చి మనకిస్తాడు ఆయన. ఇదే మనం సిద్ధాంతంలో ఏం చెప్పుకుంటాం, పెరుమాళ్ళు సూర్యుడులా ఉంటే ఆ పెరుమాళ్ళ తీక్షణాన్ని ఆచార్యుడనే చంద్రుడు గ్రహించి వెన్నెలగా మార్చి మనకిస్తారు. అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ చంద్రుడు అంటే ఆచార్యుడు అనమాట. నాయిరుంవాయి సూర్యుడవై అంతరాత్మై శజం పల్ సుడరాయ్. అంతేకాదు, చేతనులకి చాలా మార్గనిర్దేశం చేస్తున్నటువంటి నక్షత్రాది తేజస్సులకి కూడా నువ్వే అంతరాత్మగా ఉన్నావు. పువజాయ్ పజియాయ్, అంతేకాదు పోజి మజయ్యాయ్, వర్షించేటువంటి మేఘానివి నువ్వే, కీర్తివి నువ్వే, పజియాయ్ అపకీర్తివి నువ్వే. పెళ్ళన్ని వెంకణ్, అంతేకాదు నువ్వు త్రినేత్రుడైనటువంటి రుద్రుడికి కూడా అంతర్యామివి నువ్వే. పూతమం మాయ్, మృత్యువుకి కూడా, పూతం అంటే మృత్యు, మృత్యువుకి కూడా అంతరాత్మవి నువ్వే. ఇవై ఎన్న విచిత్రమే. అయ్య బాబాయ్, ఇది ఎక్కడ విశేషాలయ్యా, ఇంతలా నీ రూపాన్ని చూపిస్తున్నావు అని అంటున్నారు రెండవ పాసర వ్యాఖ్యానంలో. ఈ రెండవ పార్ట్ 260వ పేజీ వ్యాఖ్యాన గ్రంథాలు. చంద్ర సూర్యాది పదార్థంగళ్ళడయ్య తనకు విభూతిயாக உடையனா இருக்கிறபடியே అరుడిச் செய்கிறார். ఏం చేస్తున్నారండి, ఈయనే చంద్రుడుగా సూర్యుడిగా తన ఐశ్వర్యం అంతా కలిగి ఉన్నటువంటి పరమాత్మ అందరికీ లోపల ఉండి ఆ కాంతి పుంజం తానే నడిపిస్తోంది లోకాన్ని అని అంతర్యామిత్వాన్ని దర్శింపచేస్తున్నారు. కంగళ్ మలైచాది అజగీదాయ్ మధువోడే కూడిన
మలరై ఉడైతాయి. ఎంత చక్కటి వ్యాఖ్యానం. మంచతేన కలిగిన అందమైన ఆ పువ్వులతో కూడిన కుళిరిందిరిందుళ్ళ తిరుత్తుడాయే. అలాంటి అందమైన పువ్వులు కలిగిన తులసి మాలని కిరీటముగా కలిగిన తిరుముడియలేవుడయ్యాయ్. తిరుముడిలో ధరించినటువంటి వాడా, అచ్యుతుడా, కిరీటంలో పెట్టుకున్నవాడా అని అర్థం అన్నమాట. అంద ఒప్పనయ్యాలు அந்த வளகுப்பொரு நாளும் வரும் வேறுபாடின்றிருக்கே ஒன்றும் ఒక్క నిత్యమాంబడి ఇరిక్కిరార్ అవనే. అది అది ఎప్పుడు స్వామి నుంచి దూరం అవుతుంది తులసిమాల. ఇక్కడ ఎందుకు అలా పెట్టాడు అంటే అన్ని పదార్థాలలో అంతర్యామిగా తాను ఉన్నాడు కాబట్టి ఆ పెరుమాళ్ళ యొక్క రూపము, ఈ జగదాకార రూపము రెండు ఒకేలా కనిపిస్తున్నాయి నమ్మాళ్ళవార్లకు అని చెప్పడం కోసం. అంటే మనకి మామూలుగా జగత్తులో పెరుమాళ్ళని దర్శించలేం. ఎదురుకుండా నేను పెరుమాళ్ళని అంటే దర్శిస్తాను, దండం పెడతాను. ఈ జగత్తంతా ఆయనే నిండి ఉన్నాడు అంటే గ్రహించే శక్తి మన బుర్రలకి లేదు. ఇక్కడ పెరుమాళ్ళు రెండు రకాలుగా కనిపించారు నమ్మాళ్ళవార్లకి. తన విలక్షణ విగ్రహ సౌందర్యంతో కనిపించారు ఒకటి, జగదాకారంగా కనిపించారు రెండు. అందువల్ల వైత వళయ్యత్వోపాధియం భోగ్యం ఆగరదాయిత్వ విభూతి అనుభవం ఇవరకు கீழில் திருவாய் மொழியில் வீழ்கின்ற பூந்தந்துழாய் விரை நார வந்த என்னோ సన్మத்தை స్మరిక్కిరారు ఎన్నో పిళ్ళాన్ పణిక్కుం. ఇక్కడ పిళ్ళాన్ అనేటువంటి మహానుభావులు ఏమని అన్నారు అంటే ఏమీ లేదండి, ఈ చంద్రుడిలో ఆ చంద్రుడి యొక్క చెమ్మ వస్తే దాన్ని మళ్ళీ ఎగరగొట్టేసే సూర్యుడిలో లేదు, లాభాలాభాలను కలిగించే నక్షత్రాలు మొదలైన కాంతి పుంజాలలో, రాత్రిలో పగలలో వర్షంలో అంతా భగవంతుడే నిండి ఉన్నాడు. అంటే జగదాకార మూర్తి అనే వాక్యం అన్నమాట ఇది అని పిల్లని చెప్తూ ఉండేవారట. மாயன் குழல் விளகின்ற பூந்தந்துழா உருவு வெளிப்பாடாய் பாதகமை தவிர்ந்து సాక్షాత్కరిత అనుభవిక్కిరారిదే. కాబట్టి వీటినన్నిటినీ కూడా ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తి కదా. అదే మామూలుగా కీర్తి కష్టపడితే సంపాదించుకుంటే గాని రాదు, అపకీర్తి అంతకంటే చెడ్డ పనులు చేస్తే గాని రాదు, క్రూరమైన మృత్యువు పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ ఉంటే గాని రాదు. ఇవన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. వాటన్నిటికీ అంతర్యామిగా ఉన్నామంటే అర్థం ఏంటండి, అన్ని రూపాలుగా నడిపిస్తున్నాడు అని అర్థం అన్నమాట. తింగళం నాయిరుమాయి సూర్యాంశు జనితం తాపం తారాపతి సమం. ఇక్కడ చాలా అందమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పారు అన్నమాట. ఏమిటి ఆ శ్లోకము? సూర్యాంశు జనితం తాపం తారాపతి సమం అహం మానోద్భవం దుఃఖం వివేకస్సు మహానివా. చక్కగా ఇక్కడ ఏదైనా ఖండాలు ఇచ్చారు అంటే అవన్నీ కూడా కింద ప్రమాణ తిరట్టులో మొత్తం ఇస్తూ ఉంటారండి. ఇంకా ఏమేమి ఇచ్చారో తెలుసా అండి? కింద లింగరపడియే ఆదిత్య కిరణంగళాల పిరంగ తాపం ఎల్లాం పోంబడి. సూర్యుడి వల్ల మనకి ఎంతో తాపం కలుగుతుంది. ఆ వేడిని గ్రహించి వెన్నెల చేసేవాడు చంద్రుడు. చేతనర్ప అప్యాయనత్తై పడక్కన్నవనాను చంద్రను. ఈ చేతనుడికి హాయిగా వెన్నెలని అందించేటువంటి చంద్రుడు. అవనాల్ వంద నీర్ కళిపై అరుత కొడుకు ఆదిత్యనుమాయ్. ఆయనలో వచ్చేటువంటి శైత్యాన్ని మళ్ళీ వేడి చేసేటువంటి సూర్యుడు. అంటే సూర్యుడు ఉష్ణశక్తి. ఉష్ణం ఉంటేనే జీవితం, ప్రాణం. చల్లారిపోయిందండి అని అంటే ఇంక ప్రాణం లేదు అని అర్థము అన్నమాట. అలాంటి విశేషార్థాలను ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు శేషం పల్ సుడరాయి అండి, మామూలుగా పొగజాయి పడియాయి, కీర్తి అయ్యావు, నింద నువ్వే అయ్యావు, ఆ రుద్రుడు నువ్వే అయ్యావు, మృత్యువు నువ్వే అయ్యావు. అందరూ కావాలనుకుని కష్టపడి సంపాదించే కీర్తి నువ్వే, వద్దు బాబోయ్ అని భయపడేటువంటి అపనింద నువ్వే అయ్యావు అని చెప్తూ శేషం పల్ సుడరాయి
ചേതനക്കോരം ലാഭാലാഭങ്ങളെ എറികை కీడానం సంచారత్తయుడైతనాన నక్షత్రంగళమాయి. నక్షత్రాల గురించి ఎందుకు చెప్పారండి మధ్యలో అంటే మన జీవితాలన్నీ నక్షత్రాల మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలకే 108. అందువల్లే అష్టోత్తర శతనామం అనేటువంటిది ఏర్పడింది పెరుమాళ్ళకి. అంటే ఎవరు పుట్టినా ఎవరు జన్మించినా ఏదో ఒక పాదంలో తప్పనిసరిగా వారి యొక్క జయమాన తిథి ఉంటుంది కాబట్టి అందువల్ల ఆ పదాన్ని ఇక్కడ తీసుకున్నారు. అందుకని చేతనులకి లాభాలాభాలు కూర్చే నక్షత్రాలు నువ్వే అయ్యావు. ఇరుళాయ్ చేతనులకు భోగయోగ్యమాన ఇరుళై. చీకటి అనేది విషయానుభవాలకి, భోగ యోగ్యం విషయానుభవాలకి అనుకూలమైనటువంటి చీకటి నువ్వే. పొంగం పొడిమలయ్యాయ్ సకల ప్రాణిகளுக்கும் జీవిక్కలాంబడి సస్యంగడయ్యుండాக்கும் వర్షముమాయే. మజై అంటే ఏమిటండి? వాన. వాన లేకపోతే మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో ఒక చక్రాన్ని చెప్తాడండి. ఎలాగా? ఇక్కడ పంటల దగ్గర నుంచి, పంటలు పండడానికి మూల కారణమైన వర్షం దగ్గర నుంచి, వర్షము, పంట, మొలక, విత్తనము, ఆహారము, పురుషుడు, స్త్రీ, గర్భము, ఇదంతా ఒక చక్రంగా ఒక ఎల్లారం ఆశయపడం యశస్సాయి. అందరూ కోరుకునేటువంటి కీర్తి కలిగినటువంటి వాడువై పழிయాయ్. ఎల్లర్ക്കും వరింది పరికరిక్క వేండం పழிయాయ్. ఎవ్వళ్ళు అపకీర్తి రావాలని కోరుకోమండి. ఎల్లారం పరిహరిక్క వేండం పడి. బాబాయ్ ఎక్కడ చెడు పేరు వస్తుందో అని భయపడతాం. మంచి పేరు రావాలి రావాలని కోరుకుంటాం. అలా కోరుకునే మంచి పేరు వద్దనకనే చెడ్డ పేరు కూడా నువ్వే అయ్యి. ఈ మాటకి ఏంటంటే అర్థం? పెరుమాళ నిగ్రహానుగ్రహాలే మన జీవితాన్ని నడుపుతున్నాయి. అవే శుభాశుభాలుగా మన జీవితాన్ని నడుస్తోంది అని చెప్పడం అన్నమాట. పెన్ను మదుకు మేలే రంగన్ వెంగోత్తమమాయి. తర్వాత మిగిలిన దేవతలయ్యాడు అన్న విషయాన్ని కూడా చెప్పారండి. వెంకణ్ క్రూర నేత్రం అంటే లయకారి. ఎవరండి? రుద్రుడు. రుద్రుడివి నువ్వే అయ్యావు. వెంకోత్తమమాయి మరణదేవత, మృత్యుదేవత యముడివి. వారికి అంతర్యామిగా నువ్వే ఉండి జరిపిస్తున్నావు. పురా భూత్వా మృదుర్గాంత సర్వభూతైతే రతః న క్రోధవశమాపన్నః ప్రకృతిం హాతుమర్హసి. యంగిరపడియే. ఇది కూడా మనకి కింద ప్రమాణ తిరట్టులో అక్కడ చాలా రాముడికి చాలా కోపం వచ్చేస్తుంది. సముద్రాన్ని ఎండింపచేస్తాను, పాదాలతో వెళ్ళిపోదాం, బాణాలు తీసుకురా, అలా కోపంగా మాట్లాడేటప్పుడల్లా అసలు కోపానికి మూలకారకుడు లక్ష్మణుడు. అలాంటి లక్ష్మణుడు తాను శాంతంగా ఉండి వాళ్ళ అన్నని శాంతపరుస్తూ ఉంటాడు. అలాగా తప్యమానంతాదారాము సీతాహరణ కలుషితం. సీతని రావణుడు అపహరించాడని దుఃఖపడి మండిపోతున్నటువంటి రాముణ్ణి లోకానామభవేయుక్తం స్వాం వర్తకమివానలం వీక్షమాణం ధనుస్సజ్జం నిశ్వసంతం ముహుర్ముహు. కళ్ళకు తగ్గినట్టే శ్లోకాలన్నీ. అలా నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎగసిపడుతున్నాయి. నిప్పులు కప్పుతున్నాడా అన్నట్టున్నాడు. రావణుణ్ణి చంపేస్తానంటున్నాడు. అను అంతు కామం పశుం రుద్రం క్రుద్ధం దక్షక్రతవు యథ. దక్షక్రతువు జరిగినప్పుడు తనని అవమానించినటువంటి దక్ష ప్రజాపతిని రుద్రుడు ఎలాగే కాల రుద్రుడై బాధ పెట్టాడో అంత కోపాన్ని కలిగినటువంటి వాడు. అదృష్టపూర్వం సంక్రుద్ధం దృశ్వాహంస లక్ష్మణ. అంతవరకు లక్ష్మణుడు ఈయన అసలు చూడలేదండి, అంత కోపిష్టివాడుగా చూడలేదండి. వాళ్ళ అన్నయ్యకి ఆ కోపం వచ్చేటప్పటికి అడిలిపోయాడు. లక్ష్మణుడు అంతటువంటి వాడు. అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. 2 చేతులు జోడించి దండం పెడుతూ, అన్నయ్య అన్నయ్య ఇదెక్కడ కోపం అన్నయ్య, నేను ఎప్పుడు ఇలాంటి కోపం చూడలేదు అన్నయ్య. పురా భూత్వా మృదుర్దాంత సర్వభూత హితేరత. నువ్వు పూర్వం నుంచి నీకున్న లక్షణం ఏంటి అంటే నీ సహజ లక్షణం ఏంటి? అతి మృదువుగా మాట్లాడడం, అతి మృదువుగా చూడడం, అతి మృదువుగా అవతల వారిని ఆకట్టుకోవడం. సక్ర క్రోధవశమాపన్న. క్రోధం దారిన పలక తండ్రి. ప్రకృతిం హాతుమర్హసి. ఈ ప్రకృతిని నువ్వు జయించు.
దీనిని మనకి పాఠంగా ఇవాళ పాఠంలో చెప్పుకోవచ్చు. ఏంటంటే నాకు పిచ్చ కోపం వచ్చిందండి అని. పిచ్చి కోపం రావడం ఏంటండి? పిచ్చెక్కిన వాళ్ళ చేసే కోపం అంటే కోపం వస్తే మనం వశపరుచుకోలేము. అది చెప్పారు ఇక్కడ ఈ శ్లోక వ్యాఖ్యానం. కోపాన్ని కంట్రోల్ చేసుకో. మనిషి అన్నందినే పెద్దవాడికి అన్ని భావాలు వస్తాయండి. అది కోపమే లేదు అంటే లేకుండా ఉండదు. వస్తే ప్రళయ కోపంలా వచ్చేస్తుంది. రానియకుండా అదుపులో చేసుకున్నవాడు రాముడు అవుతాడు. ఆ కోపాన్ని మన వశంలో ఉంచుకోవాలి కానీ మనం కోపం వశంలోకి వెళ్ళకూడదు. అద్భుతమైన పాఠం. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఇదిగో కోపం వస్తేనే మనిషిని కాదు అంటుంటారు ఒక్కొక్కళ్ళు. వస్తేనే మనిషి కాకపోవడం లేదు, ఎప్పుడు మనిషి కాదు. పిచ్చి పిచ్చి పనులన్నీ బోడు పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి కోపం వచ్చాక మనిషి రూపం పోతుందని కాదు, నీకు ఎప్పుడు ఉండే గుణమే అది. దాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఎవరు చెప్పారు? లక్ష్మణుడు అంతటి వాడు రాముడు అంతటి వాడికి చెప్తున్నాడు. ఆయన కోపం వల్ల సాధించగలిగింది లేదు. ఎంత హాయిగా చిన్న పద్యంలోకి మనకి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎంత కంట్రోల్ చేసుకుంటే కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసేసుకుని అలా మనం నియమించుకుంటే ఆ బీపీ డౌన్ అయిపోవడం మనకి స్వానుభవంలో తెలుస్తుంది. ఆ ఉధృతి అలా తగ్గిపోతుంది, శాంతం వస్తుంది. సమాజానికి హాని చేసే దుర్భావనలు పోతాయి. కాబట్టి కోపాన్ని జయించాలి. నక్రోధవ సమాపన్న. కోపానికి బసలు కండిక ఏ బాబా ఎంత గొప్ప పాఠమో ఇది. నిజంగా ఆ కోపాన్ని చేస్తాం, మాకు కోపం రాదండి అంటాం. 10 సార్లు అనేటప్పటికి 11వ సార్లు ఏంటయ్యా సార్ చెప్పాలి అని కోపం వచ్చేస్తుంది. అదే జయించడం అంత తేలికేం కాదు. అందుకోసం చెప్తున్నాడు, నక్రోధవ సమాపన్న ప్రకృతి మహాతు మరవసి. నీకు సహజ స్వభావం శాంతం, దాన్ని వదిలిపెట్టక అన్నయ్య. ఎంగల్పడియే இவை அதிப்பிரவருத்தமானவாறே குளிரனோக்கும் அது தவிரந்து இவ்விధాన నొక్కై ఉడయ్యాయ్. అలాంటి కోపాన్ని జయించి తన సహజ స్వభావమైన శాంతాన్ని వహించమన్నట్లుగా వెంకోత్తమం అంతకన్ కన్నీరెన్నుంబడి ఎవ్వియకోత్తమమాయే. వాడేనయం అనేలాగట. అంతకుడు అంటే మృత్యుదేవత అయిన యముడు కూడా ఈ క్రోధం చూస్తే యముడికి కూడా భయం వేస్తుంటాడు. మనకంతంత కోపాలు వస్తాయి. అది చెప్పడం చిన్న చమత్కారం. ఏమిటంటే ఈ కోపాన్ని చూసి మృత్యుదేవత యముడు కూడా భయపడతారు. అంతకన్ కన్నీరెన్నుంబడి. ఈ వాక్యంలో మంచి అర్థం ఉందన్నారు. యముడు కూడా దాహం అన్నట్టు. ఇది ఒక జాతీయ ప్రయోగం. యముడికి కూడా దాహం వేసిందంటే యముడి చేతి కూడా 30 తిప్పలు పెట్టి 3 నీళ్లు తాగించేది. కోపం యొక్క లక్షణం అంత భయంకరమైనది చెప్పడం. చాలా అసలు ఏమి వాక్యం అంతా కూడా అక్కర్లేదు, చిన్న ప్రయోగం. అంతకం కన్నీరెన్నుంబడి. యముడు కూడా కోపాన్ని చూస్తే భయపడిపోయేలాగా చిన్న విషయంలో కోపం యొక్క గొప్ప శక్తిని మనకి చెప్పారనమాట. ఒకటి అంతేకాదు, ఎవ్వియకోత్తమమాయే. రుద్రుడిలో అంతర్యామిగా మృత్యుదేవత రూపంగా ఉండి, రుద్రుడు లయకారుడు కదండి, మృత్యువులా ఉంటాడు. సంహారత్యం రుద్రాంతర్యామిత్వత్తై చొన్నపడి చంపేటప్పుడు రుద్రుడి యొక్క అంతర్యామిత్వాన్ని చెప్పుకొని ఇవయ్యన్న విచిత్రమే ఇవయ్యన్న వైచిత్రిత అరుళాయ్. స్వామి, ఇవేమి విచిత్రకరమైనటువంటి కార్యాలు నువ్వు మాకు చెప్పవలసినది. వైచిత్రం అన్న మాయే. కాబట్టి మాయ అనేటువంటి పదాన్ని ఈ 10 పాసురాలకి మనం అలా కొనసాగించుకుంటూ రావాలి. మాయావామననే மதுசூதானியருளாய் தீயாய் நீராய் நாய் விசம்பாய் காலாய் தாயை தந்தையாய் மக்களாய் மட்டுமாய் ஏழாய் நீ நின்னவர் இவன்னையா எங்களே அங்கண் மலர் தந்துழாய் மொழி அச்சுதனே அருளாய்
திங்களும் ஞாயிறுமான் செழும் பல் சுடராயிரளாய் பொங்கு பொழி மலையாய் புகழாய் பலியாய் பின்னும் நீ வெண்கண்வன் கோற்றமுமாய் இவை என்ன விசித்தரமே. தேவேசம் கோலநாதன் நதைதமன் சம்பத்மநாபன் ரமேசம் காரியம் கிருஷ்ண யுக்வேன சினகவசிரோயோக பட்டார கவச்ச கோவிந்தன் பூரணாதேன சகுரு கேசேந்திர சிந்த மாலாதமுதாமனாரியோ அமரதினதேராம பத்மாட்சனா திருவரன்மாசேன முதலிசட கோபன்னாதமன் செய்யப்பன்னார் மணப்பால் நிமிதராமாடம் எதிராகர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்த நீர் கண்ணத்தங்களும் எனும் இவர் ஈழத்த தேயந்த மாந்தவர் பற்பனாவர் இவர் திருவடியும் தேவப்பெருமாள் கை கண்ணருளும் தென்மலையாழ்வார் பதங்கள் முன்னென்று சேரந்தன். நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமாத்யாவதாசு சுதாய குணசாலினே நமஸ்தே சேலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரமப்ராப்திகே சாரணே ஸ்ரீ சதயா பாத்திரம் தேவச்சாரி குணாத்மயதேந்திர பிரவணம் வந்தேரம் ஜாமாதரம் மனோவாரி தருவாய் மலைப்பள்ளே மாதவாய் பாகி மனவாய் திருவாய்மொழிப்பிள்ளை மாநிலத்தவர் முப்பேருங்களிரைக்கும் சேர் ஸ்ரீரங்க சிங்கதினேஸ்க பாதிசை ராதாகில திரவவேத ரகசியா கவிவேதோதனான்வைஜம் ஆசிரித பாகதேயம் கோபாலதேஸ்கமகம் சரணம் பிரபத்யே கௌஸ்கான்வை சஞ்சாதம் வெங்கடாரிதனோ பவம் வேதாந்தாச்சாரித ஸ்ருஷ் உதயவர்லமாம் தஜே ஜெயமத் வெங்கடரங்காரி தச்சிஷ சேவதின் ஸ்ரீ லட்சுமணாரி तस्मत् गुरुभ्यो नमः। जय श्रीनंद।